ఫ్రెండ్స్ మొత్తం అయితే కలిపి పెట్టుకున్నా నేను. కలిపి పెట్టుకున్న తర్వాత ఒక అరగంట అయినాక ముక్కలకు బాగా మసాలా అంతా పట్టిన తర్వాత నేను ఎప్పుడు చేసుకునేది ఎట్లా అంటే మొత్తం కలిపి పెట్టినాక పొయ్యి మీద పెట్టి బాగా దీన్ని ఉడికించిన తర్వాతనే రైస్ ఇందులో వేసుకుంటాను నేను. ఎందుకంటే లేకపోతే నీసు వాసన వచ్చి గలీజ్గా ఎట్లనో వాసన వస్తుంటది కాబట్టి ఇది బాగా ఉడికినాక దీంట్లో ఉన్న నీసు మొత్తం పోయిన తర్వాత రైస్ అనేది ఇందులో వేసుకుంటా. నేను చేసిన ప్రతిసారి అయితే ఇట్లనే చేసుకుంటా. నీసు వాసన లేకుండా మంచిగా చాలా మంచిగా ఉంటది. బాగా ఉడికి దగ్గర కావాలి. ఆయిల్ పైనకి తేలినంత వరకు ఉడకబెట్టి మొత్తం మళ్ళీ రైస్ అనేది ఇందులో వేసుకొని మిగిలిన ఒక 90% అయితే రైస్ ఉడికిన తర్వాత ఇందులో వేసుకుంటే సరిపోతుంది. ఇది కేజీన్నర వస్తుంది, 2 కేజీల రైస్ వస్తుంది.